భారతదేశ స్కూటర్ మార్కెట్లో ఎవరు రాజు అంటే చాలా మందికి వెంటనే గుర్తొచ్చే పేరు హోండా. ముఖ్యంగా హోండా యాక్టివా స్కూటర్ ఈ విజయానికి ప్రధాన పునాది. గత కొన్ని సంవత్సరాలుగా భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్గా యాక్టివా తన స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తోంది. ప్రతి నెల లక్షల సంఖ్యలో యాక్టివా స్కూటర్లు విక్రయం అవుతుండడమే హోండా బ్రాండ్కి ఉన్న నమ్మకాన్ని, ఆదరణని తెలియజేస్తోంది. ఫ్యామిలీ వినియోగదారుల నుంచి యువత వరకు యాక్టివా ఒక సేఫ్ అండ్ రిలయబుల్ ఎంపికగా మారిపోయింది. ఇలాంటి బలమైన ఇమేజ్ ఉన్న హోండా ఎలక్ట్రిక్ వాహనాల వైపు భారత మార్కెట్ వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో స్కూటర్ సెగ్మెంట్లో తన ఆధిపత్యాన్ని ఎలక్ట్రిక్ విభాగంలో కూడా కొనసాగించాలని భావించింది. ఈ లక్ష్యంతోనే హోండా భారత మార్కెట్లో 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని ప్రవేశపెట్టింది. అవే హోండా యాక్టివా ఈ, హోండా QC1. యాక్టివా పేరుతోనే వచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ కావడంతో ఈ మోడళ్లపై వినియోగదారుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. లాంచ్ సమయంలో ఇవి మార్కెట్లో అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తాయని చాలా మంది భావించారు. అయితే అంచనాలకు భిన్నంగా పరిస్థితి మారింది. ఆశించిన స్థాయిలో యాక్టివా ఈ, QC1 స్కూటర్లు అమ్ముడుపోలేదు. మార్కెట్లో ఇతర ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్లు దూసుకుపోతున్న సమయంలో హోండా మోడళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఒక దశలో ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని నిలిపేయబోతుంది అనే వార్తలు కూడా వినిపించాయి. ఇది హోండా అభిమానుల్ని, ఆటో రంగాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. కానీ ఆ వార్తల్లో నిజం లేదని తెలియంది. హోండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని పూర్తిగా నిలిపేయడం కంటే వేరే దారిని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. నివేదికల ప్రకారం హోండా యాక్టివా ఈ, QC1 అమ్మకాలు ఎందుకు ఆశించిన స్థాయిలో లేవు, వినియోగదారులు ఎక్కడ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అనే అంశాలపై లోతైన దర్యాప్తు చేస్తోంది. డిజైన్, రేంజ్, ధర, ఫీచర్లు, ఛార్జింగ్ వంటి అన్ని అంశాల్ని హోండా సవివరంగా విశ్లేషిస్తున్నట్టు సమాచారం. ఇదే సమయంలో ఈ 2 ఎలక్ట్రిక్ స్కూటర్ల నుంచి వచ్చిన అనుభవాల్ని ఉపయోగించుకొని సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని విడుదల చేయాలని నిర్ణయించినట్టు నివేదికలు చెప్తున్నాయి. ఆటోకార్ ఇండియా కూడా ఇదే విషయాన్ని తెలిపింది. ప్రస్తుతం భారత మార్కెట్లో విక్రయిస్తున్న యాక్టివా ఈ, QC1 మోడళ్లు అంతర్జాతీయ మార్కెట్లకి అభివృద్ధి చేసిన స్కూటర్లపై ఆధారపడి ఉన్నాయని, అవి పూర్తిగా భారతీయ వినియోగదారుల అవసరాలకి సరిపోయేలా డిజైన్ కాలేదనే అభిప్రాయం ఉంది. తాజా నివేదికల ప్రకారం హోండా అభివృద్ధి చేస్తున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని మొదట్నుంచే ప్రత్యేకంగా భారత మార్కెట్ కోసమే డిజైన్ చేసి అభివృద్ధి చేస్తోంది. అంటే ఇది కేవలం అంతర్జాతీయ మోడల్ కి చేసిన మార్పులు కాకుండా భారతీయ వినియోగదారుల అవసరాలు, వినియోగ విధానం, మార్కెట్ పరిస్థితుల్ని కేంద్రంగా పెట్టుకొని రూపొందుతున్న స్కూటర్ గా చెప్పుకోవచ్చు. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విషయంలో హోండా అత్యంత కీలకంగా భావిస్తున్న అంశం ధర. అతి తక్కువ ధరలోనే భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలులో ధర కీలక పాత్ర పోషిస్తుంది అనే విషయాన్ని హోండా బాగా అర్థం చేసుకుంది. అందుకే ఎక్కువ మందికి అందుబాటులో ఉండేలా అతి తక్కువ ధరని నిర్ణయించాలనే లక్ష్యంతో కంపెనీ పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే ఈ హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో పరీక్షగా కాకుండా ఒక సీరియస్ ప్రొడక్ట్ తోనే మార్కెట్లోకి అడుగు పెట్టాలని హోండా భావిస్తున్నట్టు తెలుస్తోంది.